ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మాఘమాసము అంటే శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి తెల్లవారుజామున ఈ మాసంలో నదీ స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే నదికి వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే గృహంలోనే తెల్లవారుజామున చన్నీటితో స్నానం చేస్తూ ప్రయాగ 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 అని 3 సార్లు అనుకోండి. ఎందుకంటే మాఘమాసంలో త్రివేణి సంగమంలో ప్రయాగలో స్నానం చేస్తే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయని పద్మపురాణంలో చెప్పారు. అయితే ప్రయాగలో స్నానం చేయలేని వాళ్ళకి, దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి నదిలో స్నానం చేయలేని వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటంటే ప్రయాగ అని స్మరించుకుంటూ స్నానం చేయండి. దానివల్ల చాలా వరకు ప్రయాగలో స్నానం చేసిన ఫలితాన్ని మానసికంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాఘమాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్నటువంటి మాసము. కాబట్టి మాఘమాసం సందర్భంగా గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇస్తే చాలా మంచిది. దుప్పట్లు దానం ఇచ్చిన, కంబళి దానం ఇచ్చిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రధానంగా పద్మపురాణం ప్రకారం 5 రకాలైనటువంటి దానాలను మాఘమాసంలో చెప్పారు. అన్నదానం, వస్త్రదానం, గోదానం, తిలదానం, శయ్యాదానం అని 5 రకాలైన దానాలు మాఘమాసంలో చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా అన్నదానం చేయండి, కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వస్త్రదానం చేయండి, గ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. వస్త్రదానం చేస్తే ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే ఈ మాసంలో నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. ఈ మాసంలో ఎప్పుడైనా సరే ఒక పిడికెడు నల్ల నువ్వులు దానం ఇస్తే ఆ పిడికెడు నల్ల నువ్వుల్లో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలో గోదానం ఇస్తే చాలా మంచిది. అయితే గోవును దానం ఇవ్వలేని వాళ్ళు గోవు బొమ్మైనా దానం ఇవ్వవచ్చు. లేదా కొన్ని రకాలైన ప్రత్యేకమైన గోదానాలు ఈ మాసంలో చెప్పారు. ఆ ప్రత్యేకమైన గోదానాలు ఏంటంటే తెలగోవు, గుడగోవు, ఘృతగోవు, శాలిధాన్య గోవు, ఇలా రకరకాల గోదానాలు చెప్పారు. తెలగోవు అంటే ఒక పళ్ళెంలో నువ్వులు గోవు ఆకారంలో ఏర్పాటు చేసి దాని దానం ఇవ్వచ్చు. గుడగోవు అంటే బెల్లం అచ్చు గోవు ఆకారంలో ఏర్పాటు చేసి దాని దానంగా ఇవ్వచ్చు. అలాగే ఘృతగోవు అంటే ఆవు నెయ్యిని గోవు ఆకారం వచ్చేలాగా ఉంచి దానం ఇవ్వచ్చు. శాలిధాన్య గోవు అంటే వడ్లు గోవు ఆకారంలో ఏర్పాటు చేసి లేదా బియ్యం గోవు ఆకారంలో ఏర్పాటు చేసి దానం ఇవ్వచ్చు. ఇలా రకరకాలైన గోదానాల్లో ఏదైనా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని పద్మపురాణంలో చెప్పారు. ఆ తర్వాత ఆఖరిది శయ్యాదానం అంటే మాఘమాసంలో మంచం దానం ఇస్తే చాలా మంచిది. దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. కాబట్టి మాఘమాసం సందర్భంగా తెల్లవారుజామున చేసేటటువంటి చన్నీటి స్నానం కానీ ఈ ప్రత్యేకమైనటువంటి దానాలు కానీ విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో వీలైనప్పుడల్లా శ్రీమన్నారాయణమూర్తిని పూజించడం, విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో తులసి కోట దగ్గర ప్రతిరోజు దీపం వెలిగించుకోవటం, తులసి కోటకు ప్రదక్షిణలు చేసుకోవటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అష్టాక్షరి మంత్రాన్ని ఈ మాసంలో ఎన్నిసార్లు చదివితే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఎప్పుడు మనసులో స్మరించుకుంటూ స్నానం చేసేటప్పుడు ఇంకా వీలైతే తులసి కోటలో ఉన్న మట్టి తీసుకొని కొద్దిగా శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానం చేయటం ద్వారా కూడా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాఘమాసం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవడంతో పాటుగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు.